టాలీవుడ్లో చాలా కొద్ది మంది యాక్టర్స్ మాత్రమే మినిమం గ్యారంటీ అనే ట్యాగ్ని సొంతం చేసుకున్నారు. వారిలో హీరో సుహాస్ కూడా ఒకడు. ఈ యంగ్ హీరో ఓకే చేశాడంటే ఆ కథ పక్క బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అలాంటి ఈ హీరో ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు అనే సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మూవీ కథ వినగానే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయాను అంటూ సుహాస్ కామెంట్స్ కూడా చేశాడు. మూవీ ట్రైలర్ చూశాక ఆడియన్స్కి కూడా ఆసక్తి ఎక్కువైంది. మరి అంత హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ గత సినిమాల్లానే ఈ మూవీ కూడా హిట్ అయిందా లేదా? రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే అంబాజీపేట అనే ఓ చిన్న గ్రామం. అక్కడ మళ్ళీ పద్మ అక్క తమ్ముళ్ళు. ఇదే గ్రామంలో కోటీశ్వరుడు వెంకట్ ఊరిలో అందరికీ అప్పులిచ్చి అందరినీ తన కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో పనిచేసే మళ్ళీ వెంకట్ చెల్లెలు లక్ష్మి ప్రేమలో పడతారు. వీరి ప్రేమ ఒకవైపు సాగుతుండగానే వెంకట్ పద్మ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు వెంకట్ తన చెల్లెలు మల్లితో ప్రేమలో ఉందని తెలుసుకొని పగతో రగిలిపోతాడు. ఇదే అదునుగా భావించి పద్మని దారుణంగా అవమానిస్తాడు. అక్కడి నుంచి ఆ ఊరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ కథ 2007 నేపథ్యంలో సాగుతుంది. అప్పటి పరిస్థితులను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేస్తూ దర్శకుడు నేరేషన్ స్టార్ట్ చేసిన విధానం బాగుంది. ఇక క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, స్టోరీ ప్రోగ్రెస్ కోసం కాస్త సమయం తీసుకున్న లవ్ ట్రాక్ అద్భుతంగా పండడం పెద్ద ప్లస్ అయింది. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు దర్శకుడు కథని నడిపించిన తీరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ స్థాయిని అమాంతం పెంచేసింది. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే ఒక ఎత్తు అన్న మూడ్లోకి ఆడియన్స్ వెళ్ళిపోవడం గ్యారంటీ. కాన్ఫ్లిక్ట్ పాయింట్ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ హాఫ్ ముగించడంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే కథలోని బలమంతా సెకండ్ హాఫ్లోనే ఉండడంతో దర్శకుడు చెలరేగిపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో శరణ్య ప్రదీప్ సన్నివేశాలు అన్ని ఆడిటోరియం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాయి. కొన్ని సీక్వెన్స్ల వరకు ఆమె ఒక్కతే కథని, కథనాన్ని, స్క్రీన్ టైంని ఆక్రమించేసింది. ఇదే సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అయ్యింది. ఇక క్లైమాక్స్లో కావాల్సినంత ఎమోషన్ క్యారీ అయినా పెద్ద యాక్షన్ బ్లాక్ పెట్టుకునే అవకాశం ఉన్న దర్శకుడు ఆ ఛాయిస్ తీసుకోకుండా ఓ కొత్త టచ్తో సినిమాని ముగించడం అద్భుతంగా అనిపించింది. ఓవరాల్గా ఓ మంచి సినిమాని అందించడంలో టీం సూపర్ సక్సెస్ అయింది. నటీనటుల పనితీరు విషయానికి వస్తే టాలీవుడ్లో ఉన్న గొప్ప నటుల్లో సుహాస్ ఒకడు. అతను చేసిన తక్కువ సినిమాలకే ఈ ట్యాగ్ ఇవ్వడం కాస్త విచిత్రంగా అనిపించినా నటుడిగా సుహాస్ స్థాయిని తక్కువ పరిధిలో చెప్పలేదు. కలర్ ఫోటో చిత్రంతో ఇది నిరూపితమైన అంబాజీపేటతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఈజీ గోయింగ్ క్యారెక్టర్లో అదరగొట్టిన సుహాస్ ఇక ఎమోషనల్ సీన్స్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక సుహాస్ తర్వాత తప్పక చెప్పుకోవాల్సింది శరణ్య ప్రదీప్ గురించి. ఫిదా తర్వాత ఆమెకి కొన్ని అవకాశాలు దక్కినా ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం ఇదే మొదటిసారి. శరణ్య ఈ అవకాశాన్ని 2 చేతుల అందిపుచ్చుకొని నటనలో చెలరేగిపోయింది. ఇక పుష్ప ఫేమ్ జగదీష్, సంజయ్ పాత్రలో ఒదిగిపోయిన విధానం బాగుంది. కొత్త హీరోయిన్ శివాని నాగారం ఆకట్టుకుంది. మిగతా నటులు అంతా తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారు. ఇక టెక్నికల్ విభాగం పనితీరు గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద బలం. ముఖ్యంగా సీన్ మూడ్ చెడిపోకుండా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. ఇక కెమెరా, ఆర్ట్ వర్క్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువల్లో ఎలాంటి రిమార్క్ లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దర్శకుడు దుష్యంత్ కటికనేని. ఇతని రైటింగ్లో ఎంత బలం ఉందో డైరెక్టర్గా కూడా అంతే గుడ్ వర్క్ చూపించాడు. ఇదే టెంపో మెయింటైన్ చేస్తే ఇతను ప్రామిసింగ్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోవడం ఖాయం. సినిమా బలాల విషయానికి వస్తే సుహాస్, శరణ్య ప్రదీప్ల నటన, కథ, డైరెక్షన్, మ్యూజిక్లనే చెప్పాలి. అయితే కథ బాగున్న రొటీన్ ట్రీట్మెంట్, సడన్గా క్లైమాక్స్కి వెళ్ళిపోవడం వంటివి సినిమాకి కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3.25/5. ఫైనల్గా చెప్పాలంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సుహాస్ కెరియర్ బెస్ట్ మూవీ అవుతుంది.